చూసిన నేను పెద్ద మూవీ చూసిన. నాకు సినిమా పరంగా అర్థం కాకపోయినా స్టోరీ పరంగా అర్థమైంది అనమాట నాకు. ఆయన రామ్ చరణ్ కొంతమంది ఇప్పుడున్న యూత్కి ఏంటంటే ఎక్కువగా పాటలు, ప్రేమ, లవ్ అవి చూస్తున్నారు. స్టోరీ పరంగా ఆట పరంగా చాలా బాగుంది. ఒక ఊరికి రవాణా ఇప్పుడు జగద్బాబు ఎందుకు చచ్చిపోయిండు? దేని గురించి పోరాడండి 30 ఏళ్ళగా? ఊరికి కొండ కింద ఉండే ఊరికి గుర్తింపు లేదు, రవాణా సౌకర్యం లేదు. ఒక వ్యక్తికి బిడ్డ పుట్టినా కూడా 2 రోజులు అయి బిడ్డ పుట్టినా కూడా ఆ వ్యక్తికి తెలియకుండా పోయింది. దాని గురించి అని చెబుతాడు కదా. అటనే ఇప్పుడు మన ప్రభుత్వం వారు తెలియకుండా ఎన్నో ఊళ్ళు ఉన్నాయి. ఈ సినిమా పరంగా మెసేజ్ ఇచ్చింది అనుకోవచ్చు కదా. ఇప్పుడు నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ అన్న కూడా చేసి చూపించింది కదా. కొండ కింద ఉండేవాళ్ళు కానీ, కొండ జాతి వాళ్ళు కానీ, గిరిజన ప్రాంతాలలో ఎన్నో ఉన్నాయి. గుర్తింపు లేని, ఓటు హక్కు లేని, రవాణా సౌకర్యం లేని ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా పరంగా సింక్ అయింది అనమాట. పెద్దవాళ్ళకి అర్థమైద్ది. ఇది పిల్లలకి వాళ్ళకి అనుకున్నది రాలేదని అదే చెప్పటల్లా ఇడిచేసుకొని సగం ఆపాప బట్టలు కట్టుకొని ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపిస్తే సంకలు ఎగరేసుకొని 100 రూపాయలు గాజేసుకొని పోతారు. మరి ఇప్పుడు అది లేదు కదా. మరి హీరోయిన్ అట్నే చూపించారు. నిజంగా అసలు ఇంతమంది తెలుగు హీరోయిన్లు ఉండగా మరి అసలు ఆమెనే ఎందుకు తీసుకొస్తాను? తీసుకొచ్చి కూడా ఆమె ఒక 5 నిమిషాలు కూడా పెట్టడం లేదు. ఒక 5 నిమిషాలు కూడా పెట్టలేదు. శ్రీదేవి గారు అంటే ఏందయ్యా ఆ రోజులు ఇప్పటికి కూడా క్రేజీ. ప్రతి వాళ్ళకి ఆమె చీర కట్టుకున్నా నడిచినా అందం ఉంటుంది. ఏమో నడిచినా ఆడమడిసి నడిచినట్టు లేదు. మరి ఎందుకు తీసుకుంటారు? రామ్ చరణ్ నటన గురించి అద్భుతం అనట. నేను బాగా చేసిండు నటను, ప్రాణం పెట్టి చేసిండు. ఇప్పుడు ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనుక కొమరం భీముడు అని ఒక పాట పాడతాడు చూడు, అట్ట ఆయన ఆడట్ట ప్రాణం పెట్టిండు. ఈయన కూడా ఆటలో ఊరు కోసం, గుర్తింపు కోసం అంత ప్రాణం పెట్టి ఆట ఆడిండు అనమాట ఆయన. ఒక వ్యక్తిగా అంటే మాకు అర్థం, నాకు అట్ట అర్థమైంది. చదువులేని దానికే నాకు అట్ట అర్థమైంది. మరి చదువు వాళ్ళకి అర్థం చేసుకోవాలి కదా. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద గురించి ఈ తరం పిల్లలకి, యువతకి నేను చెబుతున్నా, ఆటలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. ఒక క్రికెట్ ఒకటే గుర్తుంటుంది. కుస్తీ పోటీలు కానీ, రన్నింగ్ పోటీలు కానీ ఇవి గుర్తుంటున్నాయా? కొన్ని ఉండలేదు. ఒక ఇంటి కోసమే త్యాగం చేయలేకపోతున్నారు. ఒక వ్యక్తి ఊరి కోసం త్యాగం చేస్తే ఎట్టుంటుంది? ఊరి గుర్తింపు కోసం చేస్తే ఎట్టుంటుంది? ఒక డైలాగ్ ఉంది కదా లాస్ట్లో, బాగుంది, నాకు నచ్చింది. మళ్ళీ పుడతావా ఏందని వాళ్ళ అమ్మతో. అట్టనే ప్రతి మనిషి కూడా అనుకోవాలి, జీవితం ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు, మళ్ళీ పుడతావా ఏందనే అనుకోవాలి. బాగుంది. ఆంటీ అనసూయ ఒక అంటే ఇంత డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళని ఇంత కించపరిచినట్టు చూపిస్తారా సినిమాల్లో, పెద్ద సినిమాలో అన్నట్టుగా అన్నారు. దాని మీద మీరు ఏం మాట్లాడతారండి? సినిమాలో అంటే డబ్బులు ఇచ్చి ఇట్లా చేపిస్తారని అంటాం. ఆడపిల్లగా ఆమె మాట్లాడతాం కరెక్టే, కానీ మరి ఏ డబ్బులు ఇవ్వకుండా ఆమె ఈ చూపించిందిగా అందరికీ. మరి ఆమెనేమనాలి అనసూయ గారిని? అలాగే ఇంకోటి చూసుకుంటే రంగస్థలంలో ఆవిడ కూడా రంగమ్మత్త అనే క్యారెక్టర్ చేసింది కదా, అది కూడా అలాగే ఉంటది కదా ఎక్స్పోజింగ్ అన్నట్టు. రంగమ్మత్త క్యారెక్టర్ బాగానే ఉందాయా, దానికి దీనికి సింకొద్దు, దానికి దీనికి సింకొద్దు. నిజం మాట్లాడుకోవాలంటే నేను మీరు చెప్పిన దాని ప్రకారం అంటే నేను మాట్లాడను. రంగమ్మత్త క్యారెక్టర్ బాగుంది, ఎప్పటికీ హైలైటే అనసూయ గారిది. కాకపోతే జానవి కపూర్ గారిది మాత్రం బాగోలేదు. అది నిజంగానే బాగోలేదు. చచ్చిపోయిన శ్రీదేవి కూడా చూస్తే మళ్ళీ చచ్చిపోద్ది, బాగోలేదు అది. ఇది నిజం. అంటే మేకప్ ఆర్టిస్ట్ నిన్న మాట్లాడుతూ హీరోయిన్ అద్దన్న కూడా బుచ్చిబాబు అలానే ఏమని చెప్పినట్ట డైరెక్టర్ బుచ్చిబాబు. ఆయన సినిమా ఆయన ఎందుకు పడగొట్టుకుంటాడా? కాకపోతే పెట్టే విధానం బాగోలేదు. ఒక హీరోయిన్ను పెట్టినప్పుడు అసలు హీరోయిన్ని చూసే సగం సినిమా ఆడుద్ది. ఆ హీరోయిన్ చూసి ఇంకా సినిమా పడిపోతుందంటే ఏం బాగుంటుంది? అసలు ఆమె 2 సినిమాలలో ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు పక్కన తీసిందిగా, జూనియర్ ఎన్టీఆర్ పక్కన, రామ్ చరణ్ పక్కన తీసిందిగా. 2 సినిమాలలో అంతే ఉంది. దాంట్లోనేమో తంగానే పేరు పెట్టారు, దీంట్లోనేమో అచ్చానో ఏదో పెట్టి చచ్చారు. ఏం బాగుండి చచ్చింది? దాంట్లో లంగామోనే పెట్టారు, దీంట్లో లంగామోనే పెట్టారు. దానికి కూడా వాల్యూ పోయిందనమాట. అంటే సినిమా విజయనగరం పైన కదా, అటుపక్క అమ్మాయిలు కలిసి సున్నితంగా ఉంటారు కాబట్టి ఇందులో చాలా వైలే పెట్టారు. అసలు వెల్డ్గా పెట్టినా కూడా ఆమెకు పెట్టిన వేస, ఆ మడిసికి తీరు అసలు ఏది సెట్ కాలేదు. ఆమెదైతే బాగోలేదు అయ్యా. ఆమెదైతే హీరోయిన్గా ఆమెది అసలు ఏం బాగోలేదు. వీళ్ళు కావాలని చూపించింది ఏం లేదు. ఒక స్త్రీగా, ఒక మహిళగా ఆమె ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే ఆమెకు అందుకు అర్హురాలు కాదు అనసూయ గారు. ఫస్ట్ నిజం మాట్లాడుకోవాలంటే ఆమె అందుకు అర్హురాలు కాదు. ఎందుకంటే చీర గురించి, బట్టు గురించి ఇదివరకే నాన్న ఇదైంది కాబట్టి ఆమె దాని గురించి మాట్లాడతాం అనవసరం. సినిమాలో మాత్రం అటు పెట్టడం ఆమెది బాగోలేదు. మరి ఆమె వల్ల ఇప్పుడు పెద్ద సినిమా రామ్ చరణ్ గారు అంత కష్టపడి తీసి దేశానికి ఎంత మంచి మెసేజ్ ఇచ్చిండు. ఆమె వల్ల ఈ సినిమా పోవాలా? ఉన్న మెసేజ్ చూడొచ్చు. ఆమెది ఉంది 10 నిమిషాలే. ఆ 10 నిమిషాల కోసం ఇప్పుడు 30 సినిమా పోవాలా? పోకూడదు కదా. అందుకని ఇట్ట కూడా చూడాలి.
అందుకని ఆ బాడీ మా ఇష్టం అన్న అనసూయ ఈరోజు అలా చూపించినప్పుడు ఆవిడ దానికి ఎగనెస్ట్ గా మాట్లాడడం దీన్ని ఎలా చూసుకోవచ్చు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది అనమాట. ఎట్టుందంటే దయ్యాలు ఏదాలు వల్లించినట్టు ఉంటుంది. ఆమె చెప్పడం బాగోలేదయ్యా, అదైతే బాగోలేదు. అనసూయ గారు చెప్పడం బాగోలేదు. ఇప్పుడు అనసూయ గారిని నేను అనవసరంగా తిట్టను. ఆమె క్యారెక్టర్ పరంగా రంగమ్మత దాంట్లో బాగానే ఉంది. పుష్పాలు ఇచ్చిందిగా ఒకటి, ఆ రోల్ కూడా బాగానే ఉంది. కానీ ఆమె రీల్ పరంగా చేయలేదు, కానీ రియల్గా ఎక్స్పోజింగ్ చేసింది అనసూయ గారు. అంతేగాని ఏమేమి రీల్ పరంగా చేసింది, వాళ్ళు చెప్పినట్టు ఏమి చేసింది, కానీ అది కుదరలేదు. ఏమో ఆమెకు సింక్ ఏంది, సింక్ లేదు కదా, ఆ మాత్రం తెలియదు ఆమెకి. ఆమె కూడా ఒక ఆర్టిస్టే కదా, ఆమెకు తెలుసుగా. మరి ఇలాంటి మాటలన్నీ పట్టుకొని బుచ్చిబాబు గారు ఎడిట్ చేసేసారు కదా, కొన్ని సీన్లు తీసేశారు కదా హీరోయిన్వి. ఎవరు హీరోయిన్ అంటే ఇంకా దిక్కుమాలి ఉన్నాయి. ఆమె చేస్తే చేసిందిలే, కానీ ఆమె అసలు ఏం బాగోలేదు. రామ్ చరణ్ గారిదే బాగుంది, దాంట్లో మంచి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు జాన్వీ కపూర్ గారిని పెట్టిండు, కానీ దానికి తగ్గట్టు పెట్టల. శ్రీదేవి గారి పరువు పోయిందనమాట. ఆమె అందాలు ఎక్కడ, ఏం అందాలు ఎక్కడ. ఆమె చీర కట్టుకున్నా బాగుంది, లంగావణి వేసుకున్నా బాగుంది. ఈమె చీర లంగావణి వేసుకుంటే ఏందో అసలుకి అనకూడదులే, కానీ ఇంకొకటి వస్తుంది అనమాట, అందలేదు. కాదమ్మా, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అయినట్టేనా? చిరంజీవి మరో చిరంజీవి మరి ఆయనదే ఏంది మెగాస్టారే రామ్ చరణ్. ఈ రెండింటిని సింకు చేయొద్దు, ఇది ఎప్పటికీ కలగదు. చాలా మంది అంటున్నారు కదా, అంటే అన్నారు, కానీ నా అనుభవం పూర్వంగా నేను చదువుతున్నా మెగాస్టారే రామ్ చరణ్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించిందమ్మా? బాగా అనిపించింది, నాకు బాగా అనిపించింది. బాగుంది, నాకే చదువులేదు దానికి అర్థమైందంటే మీకు అర్థం కావద్దా? ఈ తరం పిల్లలు నేర్చుకోండి. ఇప్పుడు ఒక్కసారితో అయిపోయింది మా పని అని చెప్పి కొంతమంది పిల్లలు జీవితాన్ని ముగిస్తున్నారు. అందుకని ఇది ఒక మంచి మెసేజ్. దీన్ని అట్ట కూడా తీసుకోవచ్చు కదా, ఒక మంచి మెసేజ్గా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు జాబు పరంగా కానీ చదువు పరంగా కానీ మేము ఒకసారి చెప్తే రావట్లేదని ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కింద పడి పైకి లేవాలయ్యా, పడుతూ లేస్తే ఎప్పుడో ఒకసారి పైకి వస్తాం. ఇప్పుడు మన రామ్ చరణ్ గారు అదే మంచి మెసేజ్ ఇచ్చింది, అది కూడా చూడొచ్చు కదా. ఒక ఊరి కోసమే ఎంత చేసినప్పుడు ఒక కొడుకు ఇంటి కోసం ఎంత చేయాలా, జీవితం కోసం ఎంత పోరాడాలా? గుర్తింపు కోసమే కదా ఆయన పోరాటం చేసింది ఆ సినిమాలో. మరి ఆ పరంగా చూడాలని నేను కోరుకుంటున్నా. బాగలేదని ట్రోల్ చేయటం ఇది అంటే ఇంకా మంచిని చెడుగా కూడా చూపిస్తే ఇంకా మనం ఏం మాట్లాడతాం చెప్పు? ఇంకా మంచి ఎప్పుడు అర్థమయ్యేది? ప్రతి వాళ్ళకి ఇంకా మంచి ఎప్పుడు తెలిసేది? ఇప్పుడు మన పవన్ అన్న వచ్చిండు తెలంగాణ, దాని గురించి ఎంతమంది మాట్లాడారు, అన్నకు చెప్పులు చూపించారు. మన రేవంత్ అన్నని పవన్ అన్న అభిమాని ఒక మాట మాట్లాడింది, అది తప్పే కానీ ఇమీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి మనం పవన్ అన్నకి చెప్పులు చూపించారు, పళ్ళు రాలబడుతున్నాయి, ఎన్నో మాటలు అంటారు. సెలబ్రిటీ ఉండేవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అసలు వాళ్ళు ఇదివరకు గుర్తింపు ఉందో లేదో. ఇప్పుడు మన రామ్ చరణ్ సినిమా పరంగా గుర్తింపు కోసం ప్రాణం పెట్టాడిండు. ఈ నిజ జీవితంలో పార్టీ పరంగా గుర్తింపు లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ వాడుకొని గుర్తింపు తెచ్చుకుంటారు ప్రతి వాళ్ళు. మరి పవన్ అన్నని ప్రతి వాళ్ళు తిడతారు కదా, మరి అందరిని జైల్లో పెట్టచ్చు గట్టనే.